Hi, Jan. How are you? I'm fine. Sure? Yeah, sure. ఫినిష్ చేయలేదా? చేస్తాను. నిన్నే స్టార్ట్ చేశాను. థ్యాంక్ యూ రామ్. ఇన్నాళ్ళు లైఫ్ లాంగ్ ప్రేమించేవాడు కావాలి అనుకున్నాను, కానీ ఎలా ప్రేమించేవాడు కావాలో తెలియలేదు. ఇప్పుడు తెలిసింది, నాకు నీలా నిజంగా ప్రేమించేవాడు కావాలి. వాట్? నేను విన్నది కరెక్టేనా? Yeah. Oh my God. అవును, నేను కాపాడానని ఇలా మాట్లాడలేదు కదా? నువ్వు నన్ను ఇప్పుడు కాపాడలేదు, మరి ఎప్పుడో కాపాడా. వాట్ డు యు మీన్? బాయ్ ఫ్రెండ్ కోసం అమాయకంగా చీటీలాట ఆడుతుంటే నేను ఈ గేమ్లో జాయిన్ అవుతానని చీటీ వేసి అప్పుడే నన్ను కాపాడా. లైఫ్ లాంగ్ లవ్ కావాలంటే కొంతకాలమే ప్రేమిస్తానని నిజం చెప్పి అక్కడ నన్ను కాపాడా. ఏదో కోపంలో పెళ్లి కొప్పుకుంటే ఈ పెళ్లి వద్దని నాతో చెప్పించేలా చేశావు చూడు, అక్కడ నన్ను కాపాడా. ప్రేమించే కాలం ఎక్కువయ్యే కొద్దీ ప్రేమలో అబద్ధాలు కలుస్తాయని తెలిసేలా చేసావే, అక్కడ నన్ను కాపాడా. ఇలా కాపాడుతూనే వచ్చావు, నాకే అర్థం కాలేదు. జాన్, నిన్ను కాపాడడం కోసం నేనేమీ చేయలేదు. నా ప్రేమలో నేను నిజంగా ఉండడానికి ప్రయత్నించాను. ఎనీవే, అర్థం చేసుకున్నాం. ఐఎమ్ సో హ్యాపీ. లోకాన్ని మర్చిపోదాం, ప్రేమించుకుందాం, నిజంగా ప్రేమించుకుందాం, చాలా చాలా ప్రేమించుకుందాం. నీకు కావాల్సింది అదే కదా? అవును రామ్, ఇంత నిజమైన ప్రేమ నాకు జీవితం మొత్తం కావాలి రామ్. జాన్ జాన్ జాన్, ప్రేమ కావాలని అడుగు, ఇంత ఇస్తాను. కానీ ఇంతకాలం ప్రేమించమని మాత్రం అడగకు. ఎందుకంటే జీవితం మొత్తం ప్రేమ ఇలాగే ఉండదు జాన్. అలా ఒకవేళ నేను చెప్పినా నమ్మకు. ఎందుకంటే ప్రేమ అనేది 2 హార్ట్స్ కాదు, 2 బ్రెయిన్స్. ఇది వేరేలా ఆలోచిస్తుంది, ఇది వేరేలా ఆలోచిస్తుంది. నాకు క్రికెట్ అంటే ఇష్టం, నీకు గోల్ఫ్ అంటే ఇష్టం. నాకు గ్రాఫిటీ ఇష్టం, నీకు ఇష్టం లేదు. ఇవాళ నాకు నీళ్ళు నచ్చింది, రేపు నచ్చకపోవచ్చు. అప్పుడు అబద్ధాలతోనే మోసపోతూ బతకడం మనకొద్దు జాన్. నా నమ్మకాలన్నీ పోగొట్టా, ఇది కూడా పోగొట్టుకో ప్లీజ్ రామ్. పోగొట్టుకుంటే ఏం చెప్పటం? ఇప్పుడు ఉన్నట్టే లైఫ్ లాంగ్ లవ్ ఇలాగే ఉంటుందని నేను చెప్తే అది నేను ఆడే మొదటి అబద్ధం. అబద్ధాలు ఆడవలసి వచ్చి ఎంతమందితో విడిపోయించాను. ఇప్పుడు ఒక అబద్ధంతోనే ప్రేమను మొదలు పెట్టాలంటే అలాంటి ప్రేమ నాకొద్దు జాన్. లైఫ్ లాంగ్ లవ్ నిజంగా ఉండదు జాన్. అలా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఉంటుందని నమ్మి రావడానికి నేను రెడీ. లేదన్నప్పుడు విడిపోవడానికి నువ్వు రెడీగా ఉండాలి. ఓకే? నేను విడిపోలేను. జాన్ జాన్, ఒక్కసారి నా మాట విను జాన్. మళ్ళీ అది ప్రాబ్లం. Young man, any problem? థ్యాంక్స్, ఐమ్ ఫైన్. థ్యాంక్ యూ. అసలు ఏంటి నీ ప్రాబ్లం? నా ప్రాబ్లం ఏంటా? లవ్ నా ప్రాబ్లం. పది మందిని లవ్ చేసావు, ఎవరితోనూ తప్పుగా బిహేవ్ చేయలేదు, ఎవరి దగ్గర అబద్ధాలు ఆడలేదు, ఎవరిని మోసం చేయలేదు. యంగ్ మ్యాన్, నాకెందుకో నువ్వే మోసపోయావు అనిపిస్తుంది. చాలామంది అమ్మాయిల్ని ప్రేమించలేకపోవటం నీ ప్రాబ్లం కాదు. ఓ, ఒక అమ్మాయిని లైఫ్ లాంగ్ నిజంగా ప్రేమించలేకపోవటమేగా నీ ప్రాబ్లం? అవును. అయితే నీ ప్రాబ్లంకి ఈ జన్మలో ఆన్సర్ దొరకదు. ఇంతమందిని ప్రేమించావు, అద్భుతంగా ప్రేమించావు, అయినా ఇప్పుడు నీ చేతిలో మిగిలింది ఏంటి? వాళ్ళందరితో ఎందుకు విడిపోయి ఉన్న కారణాలు తప్ప. ఈ క్షణం 10 కారణాలున్నాయి, కానీ ఒక్క ప్రేమైనా ఉందా? కారణాలతో మిగిలిపోకూడదు.
చేతిలో మిగిలిందేంటి? వాళ్ళందరితో ఎందుకు విడిపోయి ఉన్న కారణాలు తప్ప కారణాలతో మిగిలిపోకూడదు. మేరీ, యాజ్ యూజువల్. థ్యాంక్ యూ. ప్రేమ ఆరంభంలోనే అద్భుతంగా ఉందంటే ముగింపు ఇంకా అద్భుతంగా ఉండాలి. అలాంటి సముద్రం అంత ప్రేమను చూడాలంటే జీవితపు చివరంచులోనే చూడగలం. అలా చూడాలంటే ఒక్క అమ్మాయినే ప్రేమించాలి. జాన్, నాకు నువ్వు కావాలి. అంటే లవ్ చేస్తున్నావా? కొంతకాలమే కదా? కాదు, మరి లైఫ్ లాంగా? తెలీదు. కానీ లైఫ్ లాంగ్ ప్రేమించడానికి మాత్రం ట్రై చేస్తాను. అంటే అబద్ధాలు ఆడిపోతున్నావా? నేను అబద్ధం. నువ్వే చెప్పావు లైఫ్ లాంగ్ లవ్ చేయాలంటే అబద్ధాలు ఆడవలసి వస్తుందని. ఇది వేరే ఆలోచిస్తుంది, ఇది వేరే ఆలోచిస్తుందని నువ్వే. హలో, నేను ఇప్పటికీ చెప్తున్నాను, నేను అబద్ధాలు ఆడను. నీకు కావాల్సిన లైఫ్ లాంగ్ ప్రేమించడమే కదా, చెప్తున్నాను కదా. చెప్తే లవ్ చేసేయాలి. ఎలా నమ్మమంటావు? చెప్తే నమ్మే స్టేషన్ కూడా ఏం దాటేసాను. కావాలి నీకు? నమ్మకం. లైఫ్ లాంగ్ ఒక్కడు నన్ను లవ్ చేస్తాడన్న నమ్మకం. ఆ నమ్మకం కలిగితేనే నేను ఒక్కడిని ప్రేమించగలను. అంటే ఏంటి? ఇప్పుడు నేను జీవితాంతం ప్రేమించగలను ప్రూవ్ చేయాలా? అలాగే ఎవడన్నా ప్రూవ్ చేయగలరా? అబద్ధాలు ఆడితే ప్రూవ్ చేయగలడు, లేకపోతే ఛాన్స్ లేదు. ఇంతకీ మనోడి పరిస్థితి ఏంటంటావు? అబద్ధాలు ఆడే టైం వచ్చింది. రామ్, ఏం చేస్తున్నావురా? ప్రేమించడానికి ట్రై చేస్తున్నాను. నేను ఇంకా ట్రై చేయలేనురా. నా వల్ల కావట్లేదు. ఏంటక్క? I can't sacrifice anymore. We need a lawyer. విడిపోవడం. ఇన్నాళ్ళు నేను అదే చేశాను బాబా. సమస్యకి పరిష్కారం విడిపోవడం అయితే ఇంతసేపు విడగొట్టడానికి కోర్టులు, చట్టాలు, లాయర్లు, నాలాంటి వాళ్ళు 100 మంది ఉంటారు. ఛ! కానీ అదే సమస్యకి పరిష్కారం ప్రేమించడమే అయితే అది ఎలా ప్రేమించాలో చెప్పడానికి ఎవరు లేరు బావా. మనమే తెలుసుకోవాలి. బావ మంచి కోరుకుంటాడు బామ్మర్ది. విడిపోవడానికి కారణం ప్రేమించలేకపోవడమే అయితే అదేంటో తెలుసుకోవాలి బావా. నేను అదే ప్రయత్నిస్తున్నాను. హే జాన్. అరే ఏంటి గ్యాంగ్ నేషన్ వచ్చావు? ఏంటి మా లావ్ని అబద్ధం అన్నావంట? మిమ్మల్ని అంటే మీ అందరిని కాదమ్మా, జనరల్ గా జనాలను అన్నాను. అంటే మేము జనం కదా? మాది ఓన్లీ వన్ లవే. దాన్ని అబద్ధం అంటే ఊరుకుంటామా? తెలుసుకోవడానికి వచ్చాం. అరే కూల్ బేబీ, తెలుసుకుందాం, దాంట్లో ఏముంది. రైట్, ఇటీరా. ఓకే, ఒక గేమ్ ఆడదాం. ట్రూత్ ఆర్ డేర్. ఈ బాటిల్ టాప్ ఎవరి వైపు అయితే ఆగుతుందో వాళ్ళు ట్రూత్ ఆర్ డేర్ సెలెక్ట్ చేయాలి. అనగా నిజమా ధైర్యమా? ట్రూత్ అంటే నేను మిమ్మల్ని, మీరు నన్ను ఏదైనా అడగచ్చు. కానీ మీరు ఖచ్చితంగా నిజం చెప్పే తీరాలి. నిజం అంటే నిజమే చెప్పాలా బాస్? తప్పదు బ్రదర్. అలా సెలెక్ట్ చేయలేని వాళ్ళు డేర్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే ఎవరు ఏవి అడిగినా చేయాలి. ఓకే?
ట్రూత్ ని ఫేస్ చేసే డేర్ మాకుంది. జాన్, నిజం సింహం లాంటిది. ఆ నిజాన్ని చూడడానికి అడవిలో దిగటం, ఈ ఆటలో దిగటం రెండు ఒకటే. సో ఐ యు రెడీ? yes we are ready. రెడీ. ఓకే, లెట్స్ స్టార్ట్ ద గేమ్. అరే, నా వైపు ఆగింది. ట్రూత్ ఆర్ డేర్? ట్రూత్. లవ్ కొంతకాలమే బాగుంటుందన్నావంట. అదే నిజం. లవ్ ఫస్ట్ చాలా బాగుంటుంది, తర్వాత తర్వాత ట్రాఫిక్లో జర్నీ ఇలా ఉంటుంది. హలో, నమ్మవా? మా సత్యగారిని అడుగు. రే, మాయా ఈ మాయదార ఆటలు మనకు వద్దు. దా. బ్రో, నీ టర్న్. ట్రూత్ ఆర్ డేర్? ట్రూత్. వెల్, ఇప్పుడు ఒకవేళ ఇద్దరు అందమైన అమ్మాయి నీ దగ్గరకు వచ్చి, ఒక అమ్మాయి లవ్ కావాలంది, ఇంకొక అమ్మాయి సెక్స్ కావాలంది, ఏం సెలెక్ట్ చేస్తావు? ఐ సెలెక్ట్ లవ్. మరి ఈ అమ్మాయితో ఏం చేస్తావు? అదే ప్రశ్న నిన్ను అడిగితే ఐఎమ్ ఆల్రెడీ ఇన్ లవ్ అంటాను. ఏంటో నీ ఆన్సర్ చెత్తవదవా. ఐ సెడ్ లవ్ రైట్. లవ్ అనేగా చెప్పాను. హే, చీటిల్ బ్యాచ్. ట్రూత్. మీ ముగ్గురు జాను లవ్ చేస్తున్నారు, ఐమ్ రైట్? రేపు పొద్దున జాను ఒక్కడిని సెలెక్ట్ చేస్తే మీ ముగ్గురులో ఏ ఇద్దరు జానుని సాక్రిఫైస్ చేస్తారు? ముగ్గురు అంటే జాన్ని గాలికి వదిలేసినట్టే. లెట్స్ స్టార్ట్. సెల్, ట్రూత్ ఆర్ డేర్? ట్రూత్. ఎందుకు ప్రేమించావు? హీ విల్ లవ్ మీ రెస్ట్ ఆఫ్ మై లైఫ్. ఎలా తెలుసు? ప్రపోజ్ చేసినప్పుడే చెప్పాడు. అలా ఎవరు చెప్పినా ప్రేమించేస్తావా? లవ్ లో ఎవరైనా అబద్ధాలు ఆడారా? అదేంటి బాటిల్ తిప్పక ముందే క్వశ్చన్ అడుగుతున్నావు? ఈ బాటిల్ ఎవరి వైపు అయితే ఆగుతుందో వాళ్ళకే ఈ క్వశ్చన్. మళ్ళీ అడుగుతున్నా, లవ్ లో ఎవరైనా అబద్ధాలు ఆడారా? మళ్ళీ నేనా? పాస్. పాస్ ఫెయిల్ లేదు, ఫేస్ ఇట్. క్విట్. క్విట్టిండ్రా అంటే నాతో అబద్ధాలు ఆడవా? నో నో డోంట్ సే లైక్ దట్. జస్ట్ నేను హ్యాపీగా ఉంచడానికి చిన్న చిన్న అబద్ధాలు ఆడాను అంతే. అంటే నన్ను హ్యాపీగా ఉంచడానికి అబద్ధాలు కూడా ఆడతావా? నో 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 ఐ డిడ్ంట్ మీన్ దట్. ఐ రియల్లీ డిడ్ంట్ మీన్ టు హర్ట్ యు. అంటే ఇన్ని రోజులు నా దగ్గర అబద్ధాలు ఆడుతున్నావు అన్నమాట. నో 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 ప్లీజ్ లిసన్. You are the cheater. Whoa, give it. Go to hell. Please. ఎప్పుడైనా మీ గర్ల్ ఫ్రెండ్ కి కానీ బాయ్ ఫ్రెండ్ కానీ వాళ్ళు అసహ్యంగా ఉంటారని చెప్పారా? ఒకప్పుడు గంటలు గంటలు ఫోన్ మాట్లాడే వాళ్ళు ఇప్పుడు ఫోన్ పెట్టేస్తే చాలని ఎవరికైనా అనిపిస్తుందా? అబ్బాయిలు ఒంటరిగా ఉన్నప్పుడు అమ్మాయిల గురించి ఏం ఆలోచిస్తారు? లవ్ కొంతకాలమే నిజమని ఇప్పుడు నేను అంటున్నాను, మీరేమంటారు? Did you ever feel you were the wrong guy or the wrong girl? ఇక్కడ ఉన్న వాళ్ళు మీ రిలేషన్ నుంచి ఎవరికైనా విడుపులో ఉందా? ఈ గేమ్ చాలా రిస్కీ, వదిలేద్దాం. ఓకే, అబ్బాయి. Hey, listen, please, don't go, please, please. బాస్, 9 మందిని లవ్ చేయడం గ్రేట్ కదా బాస్. 9 మందిని వదిలించుకున్నావు చూడు, అది గ్రేట్. నేను నా గర్ల్ ఫ్రెండ్ని వదిలించుకోవడానికి ఏదైనా మంచి ఐడియా చెప్పు బాస్. వెళ్ళి నిజం చెప్పే. అమ్మో కష్టం బాస్, ఇట్స్ రియలీ టఫ్. అవును, నీ గర్ల్ ఫ్రెండ్ పేరేంటి? పింకీ. హే పింకీ, నిన్ను వదిలించుకోవడానికి ఒక ఐడియా అడుగుతున్నాడు. నో ప్లీజ్. ఆ అమ్మాయి వచ్చే స్పీడ్ చూస్తుంటే ఒక్కరోజు గోలంతా. ఓపిక పట్టు, నెక్స్ట్ డే ఆల్ హ్యాపీస్. ఆల్ ది బెస్ట్. వెళ్ళు. I love you, baby. ఎక్స్క్యూజ్ మీ, మన ఇద్దరం ఓ ఆట ఆడదామా? ట్రూత్ ఆర్ డేర్? Dare. Stay with me.